నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ ట్రెండ్ సెట్ చేస్తారు, ఫాలో అవ్వరు. మరి జగన్ ట్రెండ్ సెట్ చేయరు, ఫాలో అవుతారు. ఏంటి ఇప్పుడు పవన్ జగన్ ఈ ట్రెండ్ సెట్టింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఉంది, లాజిక్ ఉంది. సో ఆ లాజిక్ ఏంటో మాట్లాడేసుకుందాం. ఫస్ట్, పీపీపీ విధానం అనేది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి తీసుకువెళ్లారు. ఎందుకు అంటే వాళ్ళకి కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని జనంలోకి ఏదో ఒకటి నెగిటివ్గా తీసుకువెళ్ళడానికి ఏమీ లేకపోవడంతో ఈ పీపీపీ విధానంలో ఈ మెడికల్ వైద్య కళాశాలలను అలా ప్రైవేటు పరం చేయటం కరెక్ట్ కాదు. పేద విద్యార్థులకు కానీ లేకపోతే ఈ చదువుకునే వాళ్ళకు కానీ ఇబ్బంది అవుతుంది. లేదు అనుకుంటే ఈ పేదలకు కూడా వైద్యం అందించడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రైవేటు పరం ఎలా చేస్తారు అని చెప్పి ఓ పక్క జగన్మోహన్ రెడ్డి వాదిస్తుంటే, ఓ పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం నేను సైతం అంటూ ముందుకొచ్చి మరి ఒక మాట చెప్తున్నారు. నేను బాగు చేస్తా, ప్రభుత్వ హయాంలోనే దాన్ని డెవలప్ చేస్తా, అప్పుడైతే 20 ఏళ్లు పడుతుంది. అదే ఈ పీపీపీ విధానంలో చేస్తే కేవలం 2.5 ఏళ్లలో మీరు అనుకుంటున్న వైద్య సేవలను పేదవారికి అందించవచ్చు అని అన్నారు. అయితే ఇది బాగా ఆలోచించిన జగన్ ఇది ఇక్కడతో ఆగదు అన్న ఉద్దేశంతో దాన్ని అలా అలా కొనసాగిస్తూ ఉన్నారు. ఈలోపు మన పవన్ ఏం చేశారో తెలుసా? ఉప్పాడకు సంబంధించి మత్స్యకారులు ఆందోళన చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే గాని, మాట ఇస్తే గాని మేము ఈ ఆందోళన విరమించము అంటూ అక్కడ జరుగుతున్న విషయాల మీద అయితే ఒక ధర్నా నిర్వహించారు. అయితే ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసా? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అక్కడ సమస్యలను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో నాకు 100 రోజులు టైం ఇవ్వండి, మీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తా అని మాట్లాడారు. మరి అదే రోజు మన జగన్ గారు కూడా ఈ పీపీపీ విధానాల్లో నర్సీపట్నంలో ఉన్న, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళి ఒక ఇష్యూ రైజ్ చేశారు. ఏమని? అరే మా హయాంలో చూసారా ఎంత బాగుందో అన్నట్టు. అక్కడ ఏమీ లేదు, జస్ట్ శంకుస్థాపన చేశారు, వదిలేశారు. మీ హయాంలో వచ్చేసరికి చూసారా ఇలా వదిలేశారు అంటున్నారు. అప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు, వీళ్ళు వచ్చి అప్పటికి 15 నెలలో 16 నెలలో అయింది. సో మా హయాంలో మేము చేసింది చూడండి, మీ హయాంలో మీరు వచ్చాక చేసింది చూడండి అని చెప్పి అక్కడితో వదిలేశారు. మరి మా హయాంలో 17 కాలేజీలు తెచ్చామన్నారు. వీళ్ళు ఉదాహరణకు చూపించింది ఎన్ని? 1 మాత్రమే చూపించారు. అక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన, ఇక్కడ జగన్మోహన్ గారి పర్యటన. అంటే ఒకసారి కోయిన్సిడెన్స్ చూడండి. ఇది ఒకటే కాదండోయ్, ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ మొంతా తుఫాన్ వస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశారు అంటే, సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఏంటంటే సిఐఐ సదస్సుకు సంబంధించి పారిశ్రామికవేత్తలను ఇక్కడికి ఆంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నానికి ఆహ్వానించి ఇక్కడ ఉన్న మౌలిక వస్తువులను వాళ్ళకి చూపించి పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళని ఆహ్వానించడానికి విదేశాల్లో పర్యటిస్తున్నారు. మరి అటువంటి సమయంలో ఈ మొంతా తుఫాన్ అనేది వచ్చింది. మరి సీఎం లేడు కదా అని చెప్పి చేతులు కట్టుకుని కూర్చున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే లేదే. అలా కూర్చోకుండా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి ఏ జిల్లాల్లో ప్రభావం ఉంటుందో ఆ అధికారులతో సమన్వయం చేసుకుంటే ఆయన పని ఆయన ప్రశాంతంగా చేసుకుంటున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో మీకు ఎవరికైనా తెలుసా? పాపం అక్కడ ప్యాలెస్ లో ఉన్నారు. 4 రోజుల ముందు మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్కు వస్తుంది అన్నా సరే అక్కడ నుంచి బయలుదేరలా. తీరా మొంతా తుఫాన్ వచ్చేసిన తర్వాత ఏం చెప్పారో తెలుసా? అర్రే వద్దాం అనుకున్నా, కాకపోతే హెలికాప్టర్ లేదు, క్లైమేట్ సహకరించలేదు, అందుకే నేను రాలేకపోయా అన్నారు. కాకపోతే ఆయన చెప్పింది కూడా లాజిక్కే. ముందు వస్తే మాత్రం అన్నీ చేయాల్సి వచ్చేది. సో అది వచ్చాక ఇటువంటి రీజన్స్ చెప్పుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అక్కడే ఉన్నారు. సరే లేదు, జరిగింది ఏదో జరిగిపోయింది అనుకుంటే ఈలోపు పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? మొంతా తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఊరుకోకుండా ఏం చేశారు అంటే, మళ్ళీ ఏం చేశారంటే రైతుల దగ్గరికి వెళ్ళి అసలు ఎంత పంట నష్టం జరిగింది ఏంటి అన్న ఉద్దేశంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ వెళ్ళి అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మొంతా తుఫాన్ వెళ్ళిన తర్వాత కూడా రాలేదు అంటే ప్రజల్లో మళ్ళీ గుసగుసలు మొదలవుతాయేమన్న భయంతో మన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడ మెయిన్ ప్యాలెస్, ఇక్కడ సబ్ ప్యాలెస్, ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని పోనీ రైతుల దగ్గరకో లేకపోతే ఇంకేదైనా ప్రజలకు సంబంధించిన క్షేమ సమాచారం తెలుసుకున్నారా అంటే, అబ్బే అది చేస్తే జగన్ ఎందుకు అవుతారు, పవన్ అవుతారు కదా అనుకుంటారు కదా. ఎస్, అలాగే ఆయన ఏం చేశారు తెలుసా? పార్టీ కార్యకర్తలకు సంబంధించి జూమ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా ఎంతసేపు ఏంటంటే మనం అది ఇచ్చాం, మనం ఇది ఇచ్చాం, మనం అది చేసాం, వీళ్ళు అది చేయాలి, ఇది మాత్రమే మాట్లాడారు. సరే అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళారు కాబట్టి
ఇప్పుడు మొంతా తుఫాన్ ప్రభావం ఓన్లీ కృష్ణా జిల్లాకే మాత్రమే ఉందా? చాలా జిల్లాల్లో ఉంది కదా. అన్ని జిల్లాలు వదిలేసి కృష్ణా జిల్లాకు మాత్రమే ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ పవన్ వెళ్ళారు కాబట్టి అక్కడికి జగన్ కూడా వెళ్ళారు. సో ఇప్పుడు చెప్పండి, ట్రెండ్ సెట్టర్ ఎవరు, ఫాలోవర్ ఎవరు? మొన్న రాజోల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించి కొబ్బరి రైతులకు 45 రోజుల సమయం అడిగారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పర్యటించారు. అక్కడ సమయం ఏమడగలా, అసలు అదేదో లడ్డు అదేదో గుడి అంటూ ఇష్టం వచ్చినట్టు ఏదేదో తడబాటు పడుతూ అవగాహన లేని మాటలు చాలా మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, అవగాహన ఉందెవరికి సమస్యల మీద, లేనిదెవరికి? మరి ఇంతటితో ఆగిందా అంటే ఆగల. ఆఖరికి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి, శీతాకాల సమావేశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టే వరకు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర మేల్కోలేదనుకుంటా. అప్పటి వరకు మర్చిపోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజం తట్టి లేపారో ఏమో కానీ ఆ తర్వాత వచ్చి ఖచ్చితంగా నిన్నే అనుకుంటా పార్లమెంటు సభ్యులతో ఒక సమీక్ష నిర్వహించి అక్కడ ఎలా విజృంభించాలి, ఏ విధంగా మనం తోపులు తురుములు అని ప్రూవ్ చేసుకోవాలి అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి దిశానిర్దేశాలు చేశారు. ఇంతకీ అసెంబ్లీ గురించి ఏం మాట్లాడరేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా మంది అడుగుతున్నారు మాట. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ సెట్టర్ ఎవరు, ఫాలోవర్ ఎవరు? సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.